అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో పార్వతీదేవి తపస్సు చేయడం వల్ల శివుడిని భర్తగా పొందింది. అటువంటి పవిత్రమైన శ్రావణ మాసంలో ఉద్యోగం, కుటుంబం, వైవాహిక జీవితం, ఆరోగ్యం, డబ్బుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. శ్రావణ మాసం పరిహారాలు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 5 సోమవారాలు ఉన్నాయి. ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో సోమవారం నాడు ప్రజలు తమ కోరికలు తీర్చుకోవడానికి శివుడిని అనేక విధాలుగా పూజిస్తారు. ఈ మాసంలో పార్వతీమాత తపస్సు చేసి పరమశివుడిని భర్తగా పొందింది అని ప్రతీతి. ఈ మాసంలో ఉద్యోగం, కుటుంబం, వైవాహిక జీవితం, ఆరోగ్యం, డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమించేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి. అవి ఏంటో తెలుసుకుందాం. శ్రావణ పరిహారాలు. 108 బిల్వ పత్రాలతో శివుడిని పూజించాలి. శివుడికి ఒక్కొక్క బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఓం సాంబ సదాశివాయ నమః అని నిరంతరం జపించండి. దీనితో వ్యక్తి కోరికలు నెరవేరుతాయి. అతను జీవితంలో నిరంతర విజయాన్ని సాధిస్తాడు. శ్రావణ మాసం ప్రత్యేకత. పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో క్షీరసాగర మదనం జరిగింది. ఆ సమయంలో సముద్ర మదనం నుండి 14 రకాల మూలకాలు మరియు 14 రత్నాలు ఉద్భవించాయి. ఈ 13 మూలకాలు, రత్నాలను దేవతలు, రాక్షసులు వాటిలో తమలో తాము పంచుకున్నారు. ఆ మూలకాల హలాహల్ విషయం కూడా ఒకటి కనుగొనబడింది. ఆ హలాహల విషయం శంకరునికి అందించబడినది. శంకరుడు తన కంఠంలో హలాహల్ విషయాన్ని ధరించాడు. దీని కారణంగా శంకరుని కంఠం నీలంగా మారింది. దీని కారణంగా శంకరుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. కానీ ఆ విషయం వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. దేవతలు వేడిని చల్లబరచడానికి మార్గం కనుగొనలేకపోయారు. అప్పుడు శంకరుని జలంతో అభిషేకం చేశారు. అప్పటి నుండి శంకరునికి నీరు సమర్పించే సంప్రదాయం ఉంది. వివిధ కోరికల కోసం జలాభిషేకం చేయండి. ప్రతి వ్యక్తి వివిధ కోరికలతో జలాభిషేకం చేస్తారు. ఇందులో సరైన పద్ధతి పాటిస్తే చాలా శుభ ప్రయోజనాలు లభిస్తాయి. శివుని అభిషేకం వివిధ కోరికలను నెరవేర్చడానికి పాలు, పెరుగు, నెయ్యి, చెరుకు రసం, తేనె, గంగాజలం, మామిడి రసం, పంచదార మొదలైన ద్రవ్యాలతో చేస్తారు. ఒక వ్యక్తి శ్రావణ మాసంలో పరమశివుడిని నిండుగా భక్తితో విశ్వసిస్తే, ఆరాధిస్తే అతడు అనుకున్నది సాధిస్తాడు. కోరికలు నెరవేర్పు కోసం జలాభిషేకం తప్పనిసరి. శివునికి జలాభిషేకం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి, ఆటంకాలు నశిస్తాయి. పాలతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యకరవంతమైన శరీరాకృతి లభిస్తుంది. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, శ్రేయస్సు లభిస్తుంది. పర్ఫ్యూమ్తో అభిషేకం చేస్తే వ్యక్తి ప్రసిద్ధి పొందుతాడు. చక్కెరతో అభిషేకం చేస్తే ధృవీకరణ పెరుగుతుంది. మామిడి రసంతో అభిషేకం చేస్తే యోగ్యమైన సంతానం కలుగుతుంది. గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల కూడా ముక్తి లభిస్తుంది. శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే తైలంతో అభిషేకం చేయడం వల్ల ఆటంకాలు అనేటివి నశిస్తాయి. శ్రావణ మాసంలో శివునికి ఆవాల నూనెతో అభిషేకం చేయడం వల్ల శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.